నేనండి మీ వదినమ్మను. తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రైని చూయించబోతున్నాను. ఇది బోటీ ఫ్రైయే కానీ అంత డ్రైగా లేకుండా కాస్త గ్రేవీతో నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అస్సలు నీసు వాసనే ఉండదు. ఇంత పర్ఫెక్ట్‌గా బోటీ కర్రీని ఎలా చేయాలో చూయించబోతున్నాను. దీనికోసం శుభ్రంగా కడిగిన 1 కేజీ బోటీని తీసుకోవాలండి. శుభ్రంగా కడగడం అంటే పేగుల లోపల వత్తితే మనకి వ్యర్థాలేమీ రాకూడదండి. పేగులు నీట్‌గా ఉండాలి. గాలి ఊదితే ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలి. అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటేనే పేగు లోపల మనకి బోటీ కర్రీ అసలు స్మెల్ రాదండి. అంత నీట్‌గా క్లీన్ చేయించుకోవాలి. స్కిన్ కూడా నీట్‌గా తెల్లగా వచ్చేలాగా క్లీన్ చేయించుకోవాలండి. చూస్తే ఇట్లా పేగులు ఒత్తితే లోపల నుంచి ఏమీ రాకూడదు వేస్ట్. అప్పుడు పర్ఫెక్ట్‌గా బోటీ క్లీన్ అయ్యేట్లు. ఇట్లా క్లీన్ చేసుకుంటేనే మనకి బోటీ ఫ్రై అస్సలు నీసు వాసన లేకుండా కమ్మగా నీట్‌గా ఉంటుందండి. ఇలా నీట్‌గా క్లీన్ చేయించుకున్న బోటీని 4, 5 సార్లు ఉప్పు, పసుపు వేసి కడగండి ఫస్ట్. దాని తర్వాత 4, 5 సార్లు కడిగాక మాత్రమే కుక్కర్‌లో లీటర్ వరకు వేడి నీళ్ళని తీసుకొని దానిలోకి మనం శుభ్రంగా 4, 5 సార్లు కడిగి పెట్టుకున్న బోటీని 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని, పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కుక్కర్ పెట్టి 7, 8 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం తాలింపు వేసుకుందామండి. పొయ్యి మీద కళాయిని పెట్టి కాస్త ఆయిల్‌ని వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక మాత్రమే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి బోటీ ఫ్రై చాలా బాగుంటుంది. దీనిలో 4, 5 పుదీనా ఆకులని 4, 5 కరివేపాకు ఆకుల్ని, పావు టేబుల్ స్పూన్ పసుపు, 4, 5 టమాటోస్ యొక్క ప్యూరేని అంటే 4, 5 బాగా పండిన టమాటోస్ని మిక్సీ చేసి యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఒక్కసారి కలిపి ఒక చిటికెడంత ఉప్పును కూడా వేసి మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలిందా తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు మసాలాలు బాగా ఫ్రై అవుతాయండి. ఆలోపు కుక్కర్ విజిల్‌ను 8-10 విజిల్స్ వచ్చాక పూర్తిగా చల్లారాక కుక్కర్‌ని లిడ్‌ను ఓపెన్ చేసుకొని మనము బోటి ఉడికిందా లేదా అనేది ఇలా నలిపి చూసుకోవాలండి. బోటి 80% ఉడికిందనుకోండి చాలు, ఇక వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయండి. ఒకవేళ బోటి ఉడకలేదా మరో 2, 3 విజిల్స్ రానివ్వండి. బోటి ఈ స్టేజ్‌లో ఉడికితేనే ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా మన గ్రేవీ బాగా దగ్గర పడిందండి. ఆయిల్ అంతా పైకి తేలి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న బోటీని నీళ్లు వడకట్టి యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్ళని తీసేస్తేనే నీసు వాసన మొత్తం పోతుందండి. అది గుర్తుంచుకోండి. డ్రైన్ అవుట్ చేసుకున్న బోటీని మనం తయారు చేసుకున్న గ్రేవీ మసాలాలో యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపి ఒక 3 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసి మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి ఒక 5 నిమిషాలు వదిలేయండి. అప్పుడు ఉప్పు, కారం, మసాలాలు, ఆయిల్ మొత్తం కూడా బోటీకి పడుతుందండి. ఆ తర్వాత మూతను ఓపెన్ చేసి 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసి మరో 10 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో ఉంచి పూర్తిగా వదిలేయండి. అప్పుడు ఆ నీరంతా ఇంకి మన బోటీ డ్రైగా అవుతుంది. ఇలా చేయడం వల్ల బోటీ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చివరగా ఒక గుప్పెడంతా కొత్తిమీరని చల్లి మరో 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసామా మన బోటీ ఫ్రై రెడీ అయినట్లేనండి. మనకి బోటీ ఉడికాక అంటే కుక్కర్ నుంచి తీసాక ఒక పావు గంట నుంచి 20 నిమిషాలైతే పర్ఫెక్ట్‌గా బోటీ కర్రీ రెడీ అయిపోతుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అన్నట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ వదినమ్మ ఆల్ రౌండర్.